జనం కంటే కూడా మనం ముఖ్యం, మనం అన్నటువంటిదే ఆంధ్రప్రదేశ్ రాజకీయం. దానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. రేపేమవుతుందన్న ఆలోచన లేదు. వర్తమానంలో మనం ఏం చేయాలి? ఒకటి, మన చేతుల్లో ఉన్న సోషల్ మీడియాల ద్వారా అయితే అటుండు లేకపోతే ఇటుండు, లేదా నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, వ్యక్తిత్వ హననం చేస్తాం, వ్యక్తిగత దోషణలకు దిగుతాం. ఇది తటస్థతని చంపేయటం. తటస్థత అటుమంచి ఇటుమంచి చెప్పడం అనేది లేకుండా చంపేయాలి. నువ్వు ఉంటే అటుపో, లేకపోతే నా వైపు ఉండు, లేదా నువ్వు బతకూడదు, అంతే, చంపేస్తాం, లేదా నిన్ను వ్యధవం చేసేస్తాం సమాజం ముందు. ఇదొక అసహ్యకరమైన రాజకీయం ఒకవైపు. రెండో వైపు, సాధారణ ప్రజలంటే నాకు ఓటేస్తానంటేనే ప్రజలు, నాకు ఓటెయ్యరన్న అనుమానం ఉంటే వాడి దగ్గర నోటి దగ్గర ముద్దలాగేస్తా, వాళ్ళ చుట్టూతో ఉచ్చు బిగిస్తా, వాళ్ళకి ఏ పథకం అందనీయకుండా చేస్తా. ఇది రెండవ తరహా. ఈ రెండు వ్యవహారాల మధ్యన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పాపం చేసుకున్నారు ఈ రాజకీయాల వలన. ఇటు అధికార పక్షమేమో ఆ ప్రజలకు నేను డబ్బులు ఇచ్చినప్పుడు నాకెందుకు ఓట్లేయరు అని అది ఆలోచిస్తుంది. వాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆడికి ఎక్కడ ఓటేసేస్తారో, వాడికి ఆ డబ్బులు అందనీయకుండా చేస్తే అప్పుడు వాడు సచ్చినట్టు ఆ మాట వింటాడు అని ప్రతిపక్షం. వీళ్ళ ఎత్తుగడల మధ్యన నలుగుతున్నటువంటిది వ్యక్తులు, శక్తులని తీసుకొచ్చి చంపేస్తున్నారు.